హాయ్ ఎవ్రీవన్. సారీ కొంచెం గ్యాప్ వచ్చినందుకు. తెలిసి తెలియని వయసులో ప్రేమిస్తే అప్పుడు ప్రేమ ఒకటే కనిపిస్తుంది. అన్నీ తెలిసిన వయసు వస్తే ఆస్తులు, అంతస్తులు, బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇంతకీ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి 10th క్లాస్ నుంచి చాలా సిన్సియర్గా లవ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు రిలేటివ్స్ అనమాట. ఇద్దరు బావమరదలు అవుతారు. చాలా సిన్సియర్గా లవ్ చేసుకుంటారు. అలా 10th అయిపోద్ది. ఆ అమ్మాయి ఇంటర్ ఇంకా డిగ్రీ వచ్చేసి వేరే ఊర్లో చదువుతుంది. సో హాస్టల్లో ఉంటుంది అనమాట. వీళ్ళది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. అమ్మాయిది వేరే ఊరు, అబ్బాయిది వేరే ఊరు. ఇంకా చదువుకున్న కాలేజ్ వేరే ఊరు అనమాట. అయినా సరే డిస్టెన్స్ లాంగ్ అయినా సరే ప్రేమలో మాత్రం ఎప్పుడు డిస్టెన్స్ రాలేదు. నిజంగా చాలా బాగా అలా 6 years బాగా లవ్ చేసుకున్నారంట. ఈ అమ్మాయి కూడా కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే ముందు ఈ అబ్బాయిని కలిసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళేదంట. అప్పుడు ఆ టైంలోనే అలాగా మీట్ అవ్వడం గట్టా జరిగేదంట. ఇంకా మొత్తం లాంగ్ డిస్టెన్సే. ఆ అమ్మాయి ఏమో చాలా అంటే చాలా రిచ్ అంట. అందుకనేసి ఈ అబ్బాయి కూడా చదువుకొని వెంటనే క్యాంపస్లోనే జాబ్ కూడా తెచ్చుకున్నాడు. ఈ అబ్బాయికి మదర్ కూడా లేదు. సో ఆ అమ్మాయిలోనే వాళ్ళ మదర్ని చూసుకునేవాడు అనమాట. అంతలా లవ్ చేశాడు ఆ అమ్మాయిని. సో అంతా బాగుంది అన్న మూమెంట్లో సడన్గా ఏంటైందంటే వాళ్ళ డాడీకి నిజం తెలిసిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి ఇలా లవ్ చేసుకుంటున్నారని చెప్పి తెలిసిపోయింది అనమాట. కాకపోతే ఈ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడం వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఈ అబ్బాయి వచ్చేసి వాళ్ళ మదర్ సైడ్ రిలేటివ్స్ ఇంకా పూర్. కానీ వాళ్ళ ఫాదర్ సైడ్లో ఇంకొక రిలేటివ్స్ ఉన్నారంట. ఆ అబ్బాయికి ఇచ్చి చేయాలని చెప్పి ఫిక్స్ చేశారంట. అయితే ఇంక ఈ అమ్మాయిని ఫుల్గా కొట్టేసి ఫోన్ అయితే తీసేసుకున్నారంట. సో కొన్ని రోజులు ఇంకా మాటలు లేవు. ఈ అబ్బాయికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంటికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నమాట. ఆ తర్వాత సడన్గా ఈ అమ్మాయి కాల్ చేసి నేను మా డాడీ చూపించిన వాడిని పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే మా డాడీ చచ్చిపోతాను అంటున్నారు, నాకు మా డాడీ ఎక్కువ, నువ్వు కాదు అది ఇది అని చెప్పి చెప్పిందంట. ఇది స్టోరీ. ఆ అబ్బాయి ఫైనల్గా ఒక మాట చెప్పాడు. ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించే ధైర్యం లేనప్పుడు మీరు ఒక లైఫ్లోకి వెళ్ళి వాడిని లవ్ చేస్తున్నానని చెప్పి వాడి లైఫ్ స్పాయిల్ చేయొద్దు. అబ్బాయి లైఫ్ అయితే పోయిందని ప్రజెంట్ ఫీల్ అవుతున్నాడు. అలా ఫీల్ అవ్వకుండా బ్రైట్ ఫ్యూచర్తో తను మర్చిపోవాలని కోరుకుంటున్నాను.